శ్రీకాళహస్తి పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల తరహాలో శ్రీకాళహస్తి దేవస్థానంలో సైతం భక్తుల సౌకర్యార్థం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కైలాసగిరి ప్రదక్షిణలో భాగంగా కొండ చుట్టూ 24 కిలోమీటర్లు సోలార్ సిస్టంతో లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయంలో దళారీ వ్యవస్థను పూర్తిగా అరికట్టేందుకు ప్రతి ఉద్యోగికి ఐడి కార్డ్, డ్రెస్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించారు. ఇక 3 లక్షల సీడ్ను డ్రోన్ ద్వారా కైలాసగిరి కొండల్లో చల్లే కార్యక్రమం చేపడతామన్నారు. ఆగస్టు 16 నుంచి పాలక మండలి సిఫార్సు లేఖలు 6 సభ్యులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చైర్మన్ సాయి ప్రసాద్ తెలిపారు. ఏ రకంగా ఎమ్మెల్యే కార్డ్స్ ఉంటాయో అదే రకంగా బోర్డు మెంబర్స్ వాళ్ళ కార్డ్స్ ఒక డిఫరెంట్ కలర్లో, అలానే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా డిఫరెంట్ కలర్ పెట్టుకొని వీళ్ళు లోపలికి ఎప్పుడు కావాలంటే ఎన్నిసార్లు మీరు రావచ్చు. కానీ బ్రోకన్ సిస్టమ్ని ఎరాడికేట్ చేసేదానికి ఇది ఒక పద్ధతి ఎంచుకున్నాం. ప్రతి బోర్డు మెంబర్కి ప్రతిరోజు 6 లెటర్లు 6 మంది అంటే ఒక లెటర్ 6 మంది లోపలికి దర్శనానికి పెట్టే అవకాశం కూడా ఇప్పుడు మేము ప్రతిపాదించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు తిరుమలలో ఏ రకంగా చేస్తున్నాము అదే రకంగా ఇప్పుడు తిరుమలలో మాకు ఎమ్మెల్యేలకి 4 రోజులు ఇస్తాం. ఇక్కడ ఇంకా అంత రద్దీ లేదు కాబట్టి ఇక్కడ 6 రోజులు 7 రోజులు ఇస్తాం. 7 రోజులు రద్దీ ఉన్న రోజు, ఎక్కువగా ఉన్న రోజు ఆ రోజు కావాలంటే ఈవో గారికి అధికారులు ఇస్తున్నాం. ఆ రోజు క్యాన్సిల్ చేసేదాం. ఒకవేళ శివరాత్రి ఉంటుంది ఆ రోజు కూడా ఇది వర్తించదు. సో అలాంటి డేట్స్ ఏమైనా ఉంటే అది ముందుగానే రెస్పెక్టెడ్ బోర్డు మెంబర్స్కి చెప్తారు. ఆ డేట్స్ రోజు మాత్రం వాళ్ళు అలౌ చేయరు. మిగతా రోజులన్నీ కూడా చక్కగా మరి వాళ్ళ ఫ్యామిలీతోని లేదా స్నేహితులతోని సన్నిహితులతోని దర్శనం చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. మాకు ఏ రకంగా ఎమ్మెల్యే కార్డ్స్ ఉంటాయో అదే రకంగా బోర్డు మెంబర్స్ వాళ్ళ కార్డ్స్ ఒక డిఫరెంట్ కలర్లో, అలానే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా డిఫరెంట్ కలర్లో, చైర్మన్ గారు కలరు, ఈవో గారు కలర్లో పెట్టుకొని వీళ్ళు లోపలికి ఎప్పుడు కావాలంటే ఎన్నిసార్లు మీరు రావచ్చు. కానీ బ్రోకన్ సిస్టమ్ని ఎరాడికేట్ చేసేదానికి ఇది ఒక పద్ధతి ఎంచుకున్నాం. ప్రతి బోర్డు మెంబర్కి ప్రతిరోజు 6 లెటర్లు 6 మంది అంటే ఒక లెటర్ 6 మంది లోపలికి దర్శనానికి పెట్టే అవకాశం కూడా ఇప్పుడు మేము ప్రతిపాదించి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. తద్వారా ఇక్కడ ఏమవుతుందంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది. ఇప్పుడు తిరుమలలో ఏ రకంగా చేస్తున్నాము అదే రకంగా ఇప్పుడు తిరుమలలో మాకు ఎమ్మెల్యేలకి 4 రోజులు ఇస్తాం. ఇక్కడ ఇంకా అంత రద్దీ లేదు కాబట్టి ఇక్కడ 6 రోజులు 7 రోజులు ఇస్తాం. 7 రోజులు రద్దీ ఉన్న రోజు, ఎక్కువగా ఉన్న రోజు ఆ రోజు కావాలంటే ఈవో గారికి అధికారులు ఇస్తున్నాం. ఆ రోజు క్యాన్సిల్ చేసేదాం. ఒకవేళ శివరాత్రి ఉంటుంది ఆ రోజు కూడా ఇది వర్తించదు. సో అలాంటి డేట్స్ ఏమైనా ఉంటే అది ముందుగానే రెస్పెక్టెడ్ బోర్డు మెంబర్స్కి చెప్తారు. ఆ డేట్స్ రోజు మాత్రం వాళ్ళు అలౌ చేయరు. మిగతా రోజులన్నీ కూడా చక్కగా మరి వాళ్ళ ఫ్యామిలీతోని లేదా స్నేహితులతోని సన్నిహితులతోని దర్శనం చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. మాకు ఏ రకంగా ఎమ్మెల్యే కార్డ్స్ ఉంటాయో అదే రకంగా బోర్డు మెంబర్స్ వాళ్ళ కార్డ్స్ ఒక డిఫరెంట్ కలర్లో, అలానే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా డిఫరెంట్ కలర్లో, చైర్మన్ గారు కలరు, ఈవో గారు కలరు పెట్టుకొని వీళ్ళు లోపలికి ఎప్పుడు కావాలంటే ఎన్నిసార్లు మీరు రావచ్చు. కానీ బ్రోకన్ సిస్టమ్ని ఎరాడికేట్ చేసేదానికి ఇది ఒక పద్ధతి ఎంచుకున్నాం. ప్రతి బోర్డు మెంబర్కి ప్రతిరోజు 6 లెటర్లు